నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా, రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి, తగ్గిపోతున్నాయా అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఒక్కసారి ఈ వీడియోలో చూస్తే గనుక మనకి ప్రెజెంట్ గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటే గనుక 24 క్యారెట్ గోల్డ్ మనకి 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,40,130 రూపీస్ అయితే ఈ రోజుకైతే ఉంది. 1,40,130 రూపాయలు అయితే ఈ రోజుకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ అయితే ఈ రోజుకి ఉంది. మరి తగ్గిందా అని అంటే గనుక యెస్, మనం దాదాపు ఒక వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి చూసుకుంటే గనుక గోల్డ్ రేటు భారీగానే తగ్గిందనుకోవాలి. దాదాపు 10,000, 15,000 అయితే తగ్గిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇంతకుముందు మనం జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ చూసుకుంటే గనక 1,55,000 మనకి 10 గ్రామ్స్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ అయితే చూసాము. అలాంటిది ఇప్పుడు 1,40,000 చిల్లరకైతే రావడం జరిగింది. అంటే దాదాపు మనకి 15,000 వరకైతే తగ్గడం జరిగింది. సో, మరి కొనేందుకు ఇదే మంచి ఛాన్సా అంటే గనక యెస్, మనం ఎక్కడ చూసినా గానీ, ఎంత ఎంక్వైరీ చేసినా గానీ మెయిన్ ఏంటంటే గోల్డ్ కొనడానికి ప్రతి ఇయర్‌లో మనకి జూన్, జూలై అయితే మంచి పరిస్థితి అని అనుకోవాలి. సో, మళ్ళీ ఎప్పుడైతే జులై దాటుతుందో మనకి ఆగస్టు రోజుల్లో అయితే మళ్ళీ పెరగడానికైతే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. గోల్డ్ విషయానికొస్తే గనక మనకి జూన్, జులైలోనే మంచి ఛాన్స్ అనేది చెప్పుకోవాలి. ఇప్పుడు జులై ఎండింగ్ వరకి ఎవరైతే కొందాం అనుకుంటున్నారో సో, ఇదైతే ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఇక 22 క్యారెట్ గోల్డ్ మరి ఏ విధంగా ఉంది? 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి రూ. 1,28,450 అయితే ఈ రోజుకుంది. సో, మరి ఇది కూడా నిన్నటితో ఎంత తగ్గింది అనేది ఒక్కసారి మనం చూస్తే గనక రూ. 2,550 అయితే తగ్గడం జరిగింది. సో, మనం చూడొచ్చు. అంటే మనము ఇంతకుముందు చూసుకుంటే గనక 500, రూ. 1,000 ఆ రేంజ్‌లో మనకు తగ్గడం చూసాము. కానీ ఇప్పుడు ఈ ఒక్క 1 వీక్ నుంచి చూసుకుంటే గనక దాదాపు 2,000 ఇలా తగ్గుకుంటూనే వస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనంటే గనక మనం ఒక్కసారి వార్ మధ్యలో చూసాము. ఏ విధంగా ఎంతవరకు తగ్గింది అనేది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వారు మధ్యలో చూసుకుంటే గనక మనకి 1,20,000 వరకి కూడా తులం బంగారం అయితే రావడం జరిగింది. ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ ఉందో అది మనకి 1,20,000 వరకు కూడా తగ్గిన రోజులు చూసాము. ఎంతటి నుంచి 1,80,000 నుంచి 1,20,000 వరకి కూడా డౌన్ అయిన అంత డౌన్ అయింది మనమైతే చూసాము. మళ్ళీ ఆ రోజులొస్తాయా అనంటే గనక రావచ్చు. కానీ దానికి చాలా సమయం అనేది పట్టొచ్చు. దానికి చాలా రోజులనేది పట్టొచ్చు. ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడున్న రేంజ్‌లో అయితే ఇదొక మంచి రేంజ్ అని చెప్పుకోవాలి. బ్యాలెన్సింగ్‌గానే ఉందని చెప్పుకోవాలి. ఈవెన్ సిల్వర్ విషయానికొచ్చినా గానీ, సిల్వర్ గూడా మనం జూసాము. ఒక్కసారి వార్ మధ్యలో చూసుకుంటే గనక సిల్వర్ మనకి 2,20,000 వరకైతే రావడం జరిగింది. ఏదైతే 1000 గ్రామ్స్ సిల్వర్ ఉందో. సో, ఇప్పుడు గూడా అదే రేంజ్‌లో ఉందనుకోవాలి. 2,30,000 రేంజ్‌లోనే ఉంది. అంటే మనకి జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ చూస్తేనే 3,00,000 వరకు ఉన్న సిల్వర్ ఇప్పుడు 2,30,000 వరకు ఉంది. సో, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో సిల్వర్ మీద అంటే అట్‌లీస్ట్ బిజినెస్ పరంగా చూసినా గానీ, ప్రాఫిట్ పరంగా చూసినా గానికి ఇప్పుడు తీసుకోవడానికి మాత్రం బెస్ట్ ఛాన్స్. సేల్ చేయడానికి ఆలోచించాలి గానీ, తీసుకోవడానికి మాత్రం ఇది మంచి ఛాన్స్. అండ్ ఎందుకంటే మనకి మొన్నటి వరకు చూసుకుంటే గనక 3,00,000 వరకి ఎళ్ళిన సిల్వర్ మనం చూసాము. ఇప్పుడు అదే పరిస్థితి కూడా మళ్ళీ వస్తుందని చెప్పేసి కూడా మనకి గోల్డ్ అనలిస్ట్‌లు అయితే ముఖ్యంగా చెప్పడం అయితే జరుగుతుంది. నిపుణులైతే మనకి చెప్పడం జరుగుతుంది. గతంలో మనం చూసుకుంటే గనక 4,00,000 వరకి కూడా సిల్వర్ అయితే ఎళ్ళడం చూసాము. అట్‌లీస్ట్ 4,00,000 వరకు ఎళ్ళకపోయినా గానీ 3,00,000 వరకైతే కంపల్సరీ ఎళ్తుందని జెప్పేసి చెప్తూ ఉన్నారు. వితిన్ 1 మంత్‌లోనే ఇది ఎళ్తుందని అయితే చెప్తూ ఉన్నారు. సో, సిల్వర్ ఒకవేళ తీసుకొని ప్రాఫిట్ వైస్‌గా చూసుకునే వాళ్ళకైతే ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఇక గోల్డ్ విషయానికొస్తే గనక ఎప్పుడైతే డాలర్ రేటు మనకి బలపడుతూ ఉంటుందో, ఎప్పుడైతే డాలర్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుందో, ఎప్పుడైతే మనకి రూపీ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది మార్కెట్‌లో తగ్గే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వార్ మధ్యలో చూసుకుంటే గనుక ఏదైతే ఆ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ వల్ల మనకి డాలర్ రేట్ అనేది పడిపోవడం వల్ల, రూపీ అనేది కొంచెం స్ట్రాంగ్ అవ్వడం వల్ల మనకి ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది తగ్గడం అయితే జరిగింది. సో, ఇప్పుడు గూడా అది మళ్ళీ ఒకవేళ వార్ అవుతే మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయంటే యెస్, పక్కా ఉంటాయి. అండ్ మనకి క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, డిమాండ్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, సప్లై అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఆటోమేటిక్‌గా ఇక్కడ గోల్డ్ రేట్ అనేది తగ్గే అవకాశాలైతే చాలా కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ మనం ఒక్కసారి 1,60,000 తోని, 1,80,000 తోని కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు 1,40,000 అనేది 1,40,000 చిల్లర అనేది అయితే కొంచెం తక్కువ రేట్ అనే చెప్పుకోవాలి. సాధారణమైన వ్యక్తులకైతే ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎంత తక్కువ అయితే వాళ్ళు ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఇంకా తగ్గుతుందేమో, ఇంకా తగ్గుతుందేమో, ఇంకా తగ్గుతుందేమో అని చెప్పేసి. లేదు, ఇంకా పెరిగే అవకాశాలే చాలా ఉన్నాయి జులై తర్వాత అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు నిపుణులైతే. సో, దాని ప్రకారం మనం చూసుకుంటే గనక
ఇప్పుడు ఎంతో కొంత కొనుక్కుంటేనే బెటర్. అంటే ఇప్పుడు ఎవరైతే 10 తులాలు కొనుక్కుందాం అనుకుంటున్నారో, అట్‌లీస్ట్ వాళ్ళు ఒక 5 తులాల మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే బావుంటుంది. ఎందుకంటే మనకి రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి. అండ్ మనకి కొంచెం ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అనంటే గనక యాస్ ఎ మార్కెట్ ప్రకారం మనం చూసుకుంటే గనక, మార్కెట్ ప్రకారం ఏ రేంజ్‌లో ఉంటే ఆ రేంజ్‌లోనే ఉంటుంది గానీ, జీఎస్టీ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ మళ్ళీ ఉండే అవకాశాలున్నాయని జెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఏపీలో నిన్ననే మనం జూసుకుంటే గనక మైనింగ్ అనేది స్టార్ట్ చేశారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగానే ఓపెనింగ్ అయితే అవ్వడం జరిగింది. సో, దీని ప్రకారం జూస్తే గనక మనకి గోల్డ్ రేట్ అనేది ఏమైనా తగ్గే ఛాన్సెస్ అయితే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలను బట్టి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలను బట్టి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. లేదు ఇంటర్నేషనల్ వాల్యూస్ ప్రకారమే మార్కెట్ ప్రకారం చూసుకుంటే మనకిప్పుడు దుబాయ్‌లో గానివ్వండి, నార్మల్‌గా ఇతర కంట్రీ‌ల్లో ఏ విధంగా ఉంది, దాని పరంగా ప్రజల మీద ఒత్తిడి తీసుకురాకుండా ఆ విధంగా ప్రైజ్‌ని స్టేబుల్ చేస్తారనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఇప్పుడు తీసుకోవచ్చా? తీసుకోరాదంటే గనక ఇప్పుడైతే మనకి గోల్డ్ అనేది బ్యాలెన్సింగ్ గానే ఉంది. సో, ప్రెజెంట్ చెప్తున్నాను గదా! ప్రెజెంట్ అయితే మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,40,130 రూపీస్ అయితే ఇప్పటికైతే ఉంది. మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఈ రోజుకైతే చాలా తగ్గడం అయితే జరిగింది. అదే విధంగా 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి కూడా 1,28,450 రూపీస్ అయితే ఈ రోజుకైతే ఉంది. సో, ఇది కూడా మనకి చాలా తగ్గింది. తగ్గే ఛాన్సెస్ అయితే ఇప్పుడు తగ్గే ఛాన్సెస్ కన్నా మనకి జూలై తర్వాత పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి గాబట్టి, సో, ఈ జూన్, జూలైలోనే ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చేయడానికి మాత్రం ఇదే మంచి ఛాన్స్.